ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. శశాంక్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అవనిగడ్డ నియోజకవర్గం. అవనగడ్డ నుంచి పిఠాపురంలో ఏందన్న కథ? పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో శ్రమదానం అన్న చేద్దాం కనీసం అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన కోసం ప్రచారంలో తిరగడం జరుగుతుందండి. ఇక్కడ ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మాకు కలిసింది ఆయనకున్నటువంటి క్రేజ్ కానీ ఆయనకున్నటువంటి రెస్పాన్స్ కానీ అమితమైనది. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఒక విధంగా చెప్పాలంటే మన సేనాని రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ జస్ట్ లీడర్. సో ఆయనకున్న క్రేజ్ ఈ పిఠాపురంలో ఆయన ఖచ్చితంగా ఒక లక్ష పై చిలుగు ఓట్లతో మెజారిటీతో గెలిపించేయడానికి రెడీగా ఉన్నారని పిఠాపురం గ్రామస్తులు. దాని ప్రకారంగా పిఠాపురం గ్రామస్తులు రెడీ అయి ఉన్నారు. ప్రచారంలోకి వెళ్తుంటే మాకు అలసట కానీ అలాంటివి అనిపించట్లేదు. ఇంకా ఇంకొంచెం ఆయన కోసం ఇంకేదో చేయాలనే ఒక తాపత్రయం ఏర్పడుతుందండి. రైట్. అంటే ఎందుకన్నా అంటే మీరు అవనగడ్డ నుంచి వచ్చారు, మీ అక్కడ థింగ్స్ ఆగిపోతే, మీ యొక్క ఎర్నింగ్స్ ఆగిపోతే, మీ ఎర్నింగ్స్ ఆపుకొని ఇక్కడికి వచ్చి మీ సొంత డబ్బులతోనా లేకపోతే ఏమైనా పెడుతున్నారా, లేకపోతే అంటే ఎందుకు అంతగానో? వాలంటరీగానే వచ్చామండి, ఎవరు ఫండింగ్ లేదు, మేము వాలంటరీగా వచ్చాం. మేము ఒక అడుగు పైన ఉన్నాం కాబట్టి మాకు నథింగ్ అనిపించింది. ఏదో రాజకీయ నాయకులుగా యువకులకు మంచి భవిష్యత్తు కల్పిస్తున్నారు, అలా ఏదో చిన్న ఆశతో ఇక్కడ రావడం జరుగుతుందండి. ఆమె అయితే వాలంటీర్గా వచ్చాం. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి యువత ఎవరైనా కానీ అంతా వాలంటీర్గా వచ్చారు. ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ద్వారా కానీ లేదు, అంత వాలంటీర్గా రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత దాని ప్రకారంగా నడుచుకోవడం జరుగుతుందండి. అంటే అప్పుడు కళ్యాణ్ గారు మోటివ్ ఏంటంటే నేను చూపించిన ప్రతి వ్యక్తిని నెగ్గించనని చెప్పి ఆయన కోరిక. కానీ అవనిగడ్డలో కూడా జనసేన పోటీ చేస్తుంది. మీరు అవనిగడ్డ కాదనుకుని పిఠాపురం రావాల్సిన కాదు కదా? అవనిగడ్డ కాదనుకుని రాలేదండి. ఏదో ఇక్కడ మన జనసేన అని ముఖ్యం కాబట్టి అవనిగడ్డలు ఎలాగైనా సరే గెలుపొంది అవనిగడ్డ ఆ పరిసర ప్రాంతాల్లో గెలిపించే వెళ్ళి ఉంటారు. ఇక్కడ ఏదో నా అవసరం ఏదో ఉంటుందని భావించి వచ్చానండి. ఏదో ఒక జన సైనికుడికి ఏదో చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే మాది ముందు నుంచి కూడా జనసేన సీట్ కన్ఫర్మ్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. సో దాని మూలంగా ఇక్కడ సీట్ కన్ఫర్మ్ కాబట్టి ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఇప్పుడు అవనిగడ్డ, పిఠాపురం పోనీ జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాలు, అలాగే 2 ఎంపీ ఎలా ఉండబోతుందని ఈసారి గెలుపు అనేది? నా అంచనా కరెక్ట్ అయితేనండి, జనసేనని నిలబెట్టినటువంటి పరిస్థితులు ఏవైతే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు. మరోవర్ మచిలీపట్నం మా కాన్స్టిట్యున్సీ వచ్చి మచిలీపట్నం ఎంపీ గారు కాబట్టి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు ఎలాగున్నా కూడా ఆయనకు మంచి ఖరీదు ఉందండి. ఆయన 110% కూడా గెలిచే ఛాన్స్ వల్లభనేని బాలశౌరి గారు అనేది ఎంపీ. వన్ ఎంపీ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్, అనదర్ ఎంపీ ఈజ్ గోయింగ్ టు బి విన్నింగ్ రేస్. సో మోస్ట్ ఆఫ్ ది సీట్స్ గెలవడానికి ఛాన్స్ ఉంది. 95% నా అంచనా కరెక్ట్ అయితే 95%. ఎందుకంటే వై నాట్ 175 లాగా అయితే నేను కన్ఫర్మ్ చెప్పనండి. 95% అయితే మాత్రం ఛాన్స్ ఉంది. అంటే ఎందుకని ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీద మీకు నచ్చక, లేకపోతే కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్దా, లేకపోతే రెండు కలిప? అభిమానం కొద్ది ఏం లేదండి. ఆల్రెడీ జగన్ గారు నాకు ఒక అవకాశం ఉండి చూడమన్నారు. ఆయన ఇచ్చిన తర్వాత యువతకి అయితే అంత న్యాయం ఏం జరగలేదండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి కానీ విజనరీ కానీ అది నచ్చిందండి కొంచెం. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొంత ఉందండి. అభిమానం రెండు కలిపి కొంచెం జనసేన వైపు మొగ్గు చూపించాల్సిన అవసరం వచ్చిందండి.